నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చారిత్రక ఆలయాలకు పెట్టింది పేరు. ఇక్కడి ప్రభగిరి పట్టణంలో 100 ఆలయాలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. అయితే కాలక్రమంలో కొన్ని ఆలయాలు తెరమరుగు కాగా కొన్ని ఆలయాలు రూపుకోల్పోయి కాలగర్భంలో కలిసిపోయాయి. అయితే ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయని ఏళ్ల తరబడి ప్రచారం జరిగింది. గుప్త నిధుల కోసం కొండలు, ఆలయాలను తవ్వేసిన సందర్భాలు కోకొల్లలు. అయితే ఇక్కడ తవ్వకాలు జరిపిన వారికి గుప్త నిధులు దొరికాయా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఇదంతా ఇప్పుడు చెప్పడానికి ప్రత్యేకమైన కారణం లేకపోలేదు. పొదలకూరు మండలం చిట్టేపల్లిలో 4 యువకులు తేనె కోసం గ్రామ సమీపంలోని కొండపై ఉన్న పురాతన అంకమ్మ ఆలయం వద్దకు వెళ్లారు. అయితే అక్కడ వారికి ఎంతో విలువైన బంగారు నాణేలతో కూడిన చెంబు మే 7వ తేదీన దొరికింది. చిట్టేపల్లికి చెందిన వరుణ్, అజిత్, వెంకటేశ్వర్లు కలిసి తేనె కోసం కొండ మీద ఉన్న అంకమ్మ ఆలయానికి వెళ్లడంతో అక్కడ రాళ్లు కింద ఇత్తడి చెంబు కనిపించింది. అయితే రాళ్లను తొలగించి చెంబును బయటికి తీసిన యువకులు దానిని పగలగొట్టి చూడగా బంగారు నాణేలు కనిపించాయి. అయితే నాణేలు చూసి భయపడిన యువకులు గ్రామంలో ఒకరి వద్దకు వెళ్లి చెంబును పూర్తిగా పగలగొట్టి చూడాలని ఇవ్వడంతో చెంబును లోపలికి తీసుకెళ్లిన వ్యక్తి కాసేపు ఆగి బయటకు వచ్చి చెంబులో ఏమీ లేవని చెంబు బయట వేయాలని చెప్పాడు. అయితే అప్పటికి చెంబులో దొరికిన నాణేలను ఫోటో తీసిన యువకుడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో జిల్లా ఎస్పీని ఈ నెల 17న కలిశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారించగా 100 గ్రాముల నాణేలను రికవరీ చేసినట్లు తెలుస్తోంది. అయితే చెంబులో దొరికిన నాణేలు 3 కేజీలకు పైగా ఉంటాయని, కోట్ల రూపాయలు విలువ చేస్తాయని స్థానికులు అంటున్నారు. జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపితే కోట్ల రూపాయల విలువైన నాణేలు బయటకు వస్తాయని అంటున్నారు స్థానికులు. అయితే దొరికిన బంగారు నాణేలు ఏ శతాబ్దానికి చెందినవో తెలియదు కానీ వాటిపై తాజ్మహల్ పదాలు వచ్చేలా, గోల్డ్ మోహర్ షాజహాన్ పదాలు వచ్చేలా ఉర్దూలో రాసి ఉండడం విశేషం. ఫిర్యాదు చేసిన మాపై నాణేలు అమ్ముకున్న వ్యక్తులు కక్ష కట్టి ఉన్నారని, మా బాబుకి, పాపకి ఏదైనా హాని జరిగితే వారి వల్లే జరుగుతుందని ప్రభుత్వం, అధికారులు తమకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. పొదలకూరు మండలం చిట్టేపల్లి గ్రామం ఎస్సీ కాలనీ. అజిత్ అనే అబ్బాయి, వరుణ్, వెంకటేశ్వర వీళ్ళిద్దరు ఫస్ట్ వెళ్ళి తేనె కోసం అక్కడ చూసుకుంటారు. సరదాగా ఆ సండే అయ్యేసరికి పోయారు. అక్కడ ఏదో డబ్బాలాగా ఉండేసరికి అది ఏందని వెంకటేశ్వర అనే అబ్బాయిని పిలిచి తవ్వించి చూశారు. అదేదో ఒక డబ్బాలాగా దాంట్లో నాణ్యాలు ఉంది. అవి వంటికి తీసుకెళ్ళేసి అవన్నీ ఇంట్లో తీసుకొని డబ్బా మాత్రం మా అబ్బాయి చేత చీరలో పడేపించారు. వాళ్ళు అవి ఇవి కొనుక్కునేసరికి ఆ నాణ్యాలతో మా పాప మేము అడగలేదని చెప్పింది. అడిగింది వాళ్ళు అడిగేసరికి వాళ్ళు బెదిరించేసి మా పాపని బండ బూతులు తిట్టేశారు. అందుకని మా పాప కంప్లైంట్ ఇచ్చింది. అది నెల్లూరులో ఎస్పీ దగ్గరకు వస్తే అది పొదలకూరుకి వస్తే పొదలకూరులో సిఐ అది చాటకూడదని ఫస్ట్ టైం తీసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్గా పాపని అది అడిగేసరికి చెప్పేసరికి అప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్గా తీసుకొచ్చారు. అది నాణ్యాలు బయటకు వచ్చాయి. మా పాప గవర్నమెంట్కి చెందాలని ఒక దృష్టిలో ఈ పని చేసింది. సొమ్ము మళ్ళీ మమ్మల్ని బెదిరించి మాకు ఏదైనా జరిగినా వాళ్ళదే కారణం, మాకు గవర్నమెంటే హామీ, మా బాబుకి మా పాపకి. అవన్నీ కొన్ని ఆ కాయలు చెమ్ములు మళ్ళీ మా మీద ఫిర్యాదు చేయాలని కూడా వాళ్ళు అనుకుంటారు. మాకు ఇంటికి తెలిసింది. మా మీద వాళ్ళు ఇక్కడ వాళ్ళు అది మళ్ళీ మా మీద కేసు తీసుకోవాలని కూడా చేస్తారంట కూడా. మళ్ళీ ఇది అయిపోతే